భారీ గణనాథుడు హైదరాబాదే కాదు మొత్తం దేశవ్యాప్తంగా పెట్టే అనేక గణనాథుల విగ్రహాల్లోనే అత్యంత ప్రాముఖ్యత కలిగింది ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం. చాలా చరిత్ర కూడా ఉంది ఖైరతాబాద్ గణేశుడికి. అలాంటి ఖైరతాబాద్ గణేశుడి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటు నుంచి హుస్సేన్ సాగర్ కి తీసుకొచ్చే వరకు అడుగడుగునా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే వేలాది మంది భక్తులు గణేశుడితో పాటుగా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా మహాగణపతిని ట్రైన్ దగ్గరికి తీసుకొచ్చారు. ట్రైన్ నెంబర్ 4 నుంచి మనం లైవ్ లో చూస్తున్న ప్రతిసారి కూడా ట్రైన్ నెంబర్ 4 లోనే మహాగణేశుడి నిమజ్జన ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ లోకి దించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీ గణనాథులు కావడంతో చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ లేక్ పోలీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చూసుకుంటున్నారు. మహాగణేశుడి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ నవరాత్రులే కావచ్చు, ఈ నిమజ్జనాల ప్రక్రియ కావచ్చు, పోలీసులు చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఈసారి నిమజ్జన ప్రక్రియని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినట్టుగా కనిపిస్తోంది. మా బ్యూరో చీఫ్ విజయ్ ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. విజయ్, నిజంగా ప్రభుత్వాన్ని కావచ్చు, పోలీసులు కావచ్చు అభినందించాలి. ఎందుకంటే ఇంత జాగ్రత్తగా, ఇంత సురక్షితంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ని విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఎంత సజావుగా సాగిందంటే చాలా ప్రాపర్ ప్లానింగ్ తో వర్క్ చేసినట్టు తెలుస్తుంది డిపార్ట్మెంట్ మొత్తం కూడా. ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా మొత్తం ముగుస్తుంది కాబట్టి? దాదాపు ఖైరతాబాద్ గణేష్ పూర్తయిన తర్వాత మొదటిసారిగా ఐత్రిబుల్సీ బిల్డింగ్ మనం వచ్చాము. మన రోజు ఈ ఐత్రిబుల్సీ బిల్డింగ్లో ఈ మొత్తం విమర్శన ప్రక్రియ అంతా కూడా దగ్గరుండి పోలీసులు పర్యవేక్షిస్తున్నాం. దీంట్లో స్క్రీన్స్ గమనిస్తే ఎంటైర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కూడా మీకు ఖైరతాబాద్ గణేష్ కావచ్చు, బాలాపూర్ గణేష్ కావచ్చు, దాదాపు అన్ని గణేష్ అన్ని కూడా మీకు దాదాపు వందల సీసీ కెమెరాలతో వీళ్ళంతా కూడా వినాయకుడు తన తల్లి ఒడికి చేరుతున్న అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడొచ్చు. భారీ విగ్రహం కావడంతో చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియ మొత్తం కూడా కొనసాగింది. కేవలం 100 మీటర్లు విగ్రహాన్ని కదిలించడానికే 6 గంటల సమయం పట్టిందంటేనే హైదరాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఎంత